ఎంత తపస్సు చేసిన వాడైనా, ఎంత తేజోవంతుడైనా మనిషి నశించిపోవడానికి ప్రధానంగా 3 కారణాలు ఉంటాయి. ఈ 3 దోషములు అంటుకోకుండా చూసుకోవాలి. వేరొకరి భార్యని అపహరించి తీసుకొచ్చి బంధించి ఉంచితే ఆమె శోకించి ఆమె కంటి వెంట పడుతున్న బాష్ప ధార నీటి చుక్కైనా దానిని మించిన అగ్నిహోత్రం ఉండదు. అది వంశాన్ని కాల్చేస్తుంది. మారీచుడు చెప్పలా, ఇతరుల యొక్క ధనాన్ని అపహరించడం, లోకంలో ఎక్కడెక్కడ విలువైనవి ఉన్నాయో వాటినన్నింటినీ అపహరించి ఆ ద్రవ్యాన్ని తీసుకురావడం. మనం క్షేమంగా ఉండాలని కోరుకునేవాడు, మనం వృద్ధిలోకి రావాలన్న తాపత్రయం ఉన్నవాడు, అటువంటి వాడి మీద శంక పెట్టుకోవడం. వాడు నిజంగా నా మీద ప్రేమ ఉండే మాట్లాడుతున్నాడా, వాడు నా మీద ప్రేమ లేకుండా కపటంగా మాట్లాడుతున్నాడేమో అని అనుమానాన్ని పెంచుకోవడం ఒక వ్యక్తి నశించిపోవడానికి కారణం. ఈ 3 మీ నాన్నగారి యందు అన్వయం. ఈ కుటుంబంలో అందరికీ ఇవి అలవాటైపోయి దేవతలతో విరోధం పెట్టుకోవడం, అహంకారం, నా అంత వాణ్ణి నేను, నాకన్నా గొప్పవాడెవరంటూ ఉండడం, శత్రుత్వం, అయిన దానికి కాని దానికి శత్రుత్వం పెట్టుకుని అవతల వారి మన మీద క్రోధం పొందేటట్టు, అవతల వారు మనం స్మరణలోకి రాగాని వాడు పరమ దుర్మార్గుడు, వాడు నశించిపోవాలని కోరుకునేటటువంటి భావం పుట్టేటట్టుగా ప్రవర్తించడం. ప్రతి వారు కూడా మిత్రులు కారు, శత్రువులన్న భావనతో ప్రవర్తించి వాళ్ళు ఎప్పుడూ మన అభ్యున్నతిని కోరుకోవడానికి వీలు లేనంత దూరం చేసుకోవడం, కలిసి ఉండకుండా చేసుకోవడం, ఇవన్నీ ప్రమాదకరం. విశేషించి ప్రతికూలత్వం. మంచి మాట చెప్దామన్నా అసలు వినకపోవడం,